హెచ్జీ గ్రూప్ అడ్మిన్ అప్పారా సార్ ఇచ్చిన ఆర్గానిక్ సీడ్స్ అండి ఇవి. ఆయన మనకి ఎన్ని సీడ్స్ పంపించారు అవేంటో చూద్దామండి. నేను శేషూస్ గార్డెన్కి వెల్కమ్ అండి. అప్పారా సార్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరండి తెలుగు రాష్ట్రాల్లోని. ఆయన్ని నేను అడగంగానే నాకు పంపించారండి సీడ్స్. 25 రకాల సీడ్స్ని అయితే నాకు పంపించారండి. ఈ సీడ్స్ అన్నీ నాకు ఉచితంగా ఇచ్చినవండి. హెచ్జీ గ్రూప్ మెంబర్నండి నేను, అందులో ఆయన అడ్మిన్. ఇది వాట్సాప్ గ్రూప్ అండి. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా సీడ్స్ని అయితే ఇస్తారండి. ఆ సీడ్స్ అన్నీ ఏంటో అన్నది చూపెడతానండి. అది చిత్రాడ బీర, అలాగే బెండలో 3 రకాలు ఇచ్చారండి. స్టార్ బెండ, అలాగే నాటు బెండ, డబల్ కలర్ బెండ అని. గోరు చిక్కుడు, ఆనప, టమాటా విత్తనాలు అయితే 4-5 రకాలు ఇచ్చారండి. వంగలో 2 రకాలు ఇచ్చారు. పెరుగు తోటకూర, ఇలా చాలా రకాలు ఇచ్చారండి. నేనైతే ఇప్పుడు బెండ విత్తనాలు అయితే వేసుకుంటున్నానండి. ఇదైతే స్టార్ బెండ. ముందుగా ఈ గ్రో బ్యాగ్లో అయితే నేను వాటిని సీడ్స్ అన్నిటిని వేసుకుంటున్నానండి. తర్వాత మొలకలు వచ్చాక నేను వాటిని మళ్ళీ వేరే దానికి షిఫ్ట్ చేసుకుంటాను. నాకైతే విత్తనాలు ఇచ్చారు కదా అని మీ అందరికీ ఇవ్వమంటే మాత్రం ఇవ్వలేరండి. ఎందుకంటే హెచ్జీ గ్రూపు మెంబర్ అయ్యి ఉండాలండి. వాళ్ళకి మాత్రమే వాళ్ళు సప్లై చేస్తారండి. వాళ్ళు ఇచ్చిన సీడ్స్ని మేము వేసుకొని మొక్కని గ్రో చేసుకొని మేము మళ్ళీ సీడ్స్ని కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతాను. వాళ్ళు మరికొంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ గ్రూప్ని అయితే నడిపిస్తున్నారండి. స్టార్ బెండని అయితే నేను వేసుకున్నానండి ఈ గ్రో బ్యాగ్లోని. ఒక 6-8 సీడ్స్ని అయితే నాకు ఇచ్చారు. అవి బాగానే వస్తాయండి. అన్నీ ఆర్గానిక్ సీడ్స్, దేశవాళీ రకం. ఇది నాటు బెండ అండి. ఇవి 10-15 ఉంటాయి. ఇవి ఈ గోళంలో అయితే వేసుకుంటున్నానండి. నేను ముందుగా కొన్ని గోళాలు అయితే సాయిల్ మిక్స్ కలుపుకొని ఉంచుకున్నాను సీడ్స్ గురించి. కిచెన్ వేస్ట్ కంపోస్టు, ఇసుక, ఎర్రమన్ను, అలాగే కొంచెం పశువుల ఎరువు వేసుకొని ఉంచుకున్నానండి. ఈ గోళంలో అయితే చిక్కుడు బీరో ఏవో 2 మొక్కలు అయితే వచ్చాయండి. అవేంటో కొంచెం పెద్దయ్యాక చూసి పనికొచ్చినవి అయితే ఉంచుతాను, లేకపోతే తీసేస్తానండి. వేరే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. అన్ని విత్తనాలు దగ్గరికి వేసేస్తున్నాను అని అనుకోకండి. ముందు మొలకలు వచ్చాక ఏ వస్తాయో ఏ జర్మినేషన్ అవుతాయో తెలియవు కదా, అందుకనే ఒక దాంట్లోనే వేసుకున్నాను. వచ్చిన తర్వాత కాస్త 3 ఇంచీలు అలా కాస్త పెద్దవైన తర్వాత నేను ఈలోపు వర్షాలు కూడా పడతాయి, వాటిని నేను వేరే గోళంలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటానండి. బెండ విత్తనాలు ఒక గోళానికి 2 ఉంటే సరిపోతాయండి, 1 కానీ 2 కానీ. గోళం సైజుని బట్టి 12x12 అయితే ఒకటి వేసుకోవాలండి. ఇది రెండో గ్రో బ్యాగ్లోని డబల్ కలర్ బెండ అండి. ఇది రెడ్ గ్రీన్ వస్తుంది అనుకుంటాను, నాకైతే తెలియదు, ఇదే ఫస్ట్ టైం వేసుకోవడం. ఈ రకం బెండ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది అప్పుడు దీని గురించి. అయితే మొక్కలు వేస్తున్నాం కాబట్టి సీడ్స్ మొక్కలు వస్తాయి. ఒక 4 రోజులకి మనకు కాయలు కూడా కాస్తాయండి. అప్పుడు నేను ఎలాగా చూస్తాను అనుకోండి. కానీ ఈలోపు మీకు తెలిసిన విషయాలన్నీ నాకు తెలియపరచండి. ఇవైతే ఒక 6 ఉన్నాయండి. ఈ 6 సీడ్స్ ఇందులో వేసుకుంటాను. కానీ చాలా రేర్ వెరైటీస్ అయితే నాకు ఆయన పంపించారండి. నేను టమాటాలో కూడా చాలా రకాలు నాకు తెలియని ఉన్నాయి, విన్నాను ఆ పేర్లు అయితేను. బ్లాక్ టమాటా అని, చెర్రీ టమాటా అని, చెర్రీ టమాటాలో కలర్సు, కాశీ టమాటా, ఇలా ఏవో రకాలైతే నాకు పంపించారండి. ఆ పేర్లన్నీ అయితే విన్నాను, కానీ నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇవన్నీ వేసుకోవడము నా గార్డెన్లోని. 3 రకాల బెండ విత్తనాలు అయితే నేను ఈ 3 బ్యాగుల్లో అయితే వేసుకున్నానండి. ఇంకా ఏమేమి వేస్తున్నాను అన్నది మీకు చూపెడతాను.
కొన్ని రకాలు మాత్రమే నేను ఇప్పుడు వేసుకున్నానండి. వర్షాలు అయితే ఇంకా రాలేదు, చాలా ఎండలుగా ఉన్నాయి. మళ్ళా మొలకలు రాకపోతే బాధపడాలి అని చెప్పేసి కొన్ని మాత్రం అయితే వేసుకున్నాను. బెండ విత్తనాలన్నీ 3 టబ్బుల్లో అయితే నేను వేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా ఏం వేస్తానన్నది చూడండి. ఇది గోరుచిక్కుడు కూడా నేను బకెట్లో వేసుకుంటున్నానండి. ఇవి ఒక 8 సీడ్స్ దాకా ఉంటాయండి. ఈ 8 సీడ్స్ని కూడా నేను ఈ బకెట్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా రాబోయేది వర్షాకాలం కాబట్టి మరి గోరుచిక్కుడు వస్తాయో రావో అన్నదైతే నాకు తెలియదండి. ఆయన పంపించారు కదా అని మాత్రం నేను వేసేసుకున్నాను. రావచ్చు, కొంత ఎండ కొంత వాన కూడా ఉంటుంది కాబట్టి వస్తాయని అనుకుంటున్నాను నేను. అందుకే పంపించుంటారు ఆయన. ఈ టబ్లో కూడా నేను అన్నీ ఇలాగా దగ్గరగానే వేసుకున్నానండి. నేను ఇంకొన్ని టబ్బులు కొనుక్కొని నేను వాటిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇవి చిన్న సీడ్స్ కదా, ఎక్కువ పడతాయి కాబట్టి నేను అన్నీ దగ్గరగా అయితే వేసుకున్నాను ప్రస్తుతానికి. నేను అంతకుముందే కొనుక్కున్నానండి సీడ్స్. వాటిని నేను టబ్బుల్లో వేసుకోవడం అయితే అయింది కాబట్టి నాకు గోళాలు తక్కువైపోయాయి. అన్ని చిక్కుడు విత్తనాలు అయితే వేసుకున్నానండి, గోరుచిక్కుడు విత్తనాలు ఈ బకెట్లోని. మనం ఏమీ చెయ్యక్కలేండి, చిన్న హోల్ చేసి దాంట్లోని విత్తనం పెట్టేస్తే మళ్ళీ మట్టి కాస్త ఇలా మెదిపేస్తే అయిపోతుందండి. వాటరింగ్ చేసుకుంటే కొంచెం నీడపట్టున ఉంచాలండి. ఇప్పుడు ఎండలుగా ఉన్నాయి కాబట్టి ఆ నీడపట్టున ఉంచితే మనకి మొలకలు వచ్చేస్తాయండి. ఇప్పుడైతే ఇది పెద్ద టబ్ అండి, 100 రూపీస్ టబ్బు. ఇది వెడల్పాటిది. ఇందులో అయితే నేను 2 రకాల బీరలను అయితే వేసుకుంటున్నానండి. పొడవు బీర అండి, రెండోది చిత్రాడ బీర. ఇవి ఒక 3 సీడ్స్, అవి ఒక 3 సీడ్స్ అయితే పంపించారండి. ఇప్పటివరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ కూడా పెట్టండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో. ఈ 3 విత్తనాలు పొడవు బీర అండి. ఇవి ఈ పొడవు బీర ఇటుపక్క వేసుకున్నాను. కాస్త దూరంగానే పెట్టుకున్నాను, ఎందుకంటే టబ్బు పెద్దదే కదా. అలాగే ఇటుపక్క చిత్రాడ బీర అయితే పెట్టుకుంటానండి. ఇవి కూడా 3 సీడ్సేను. ఇందులో ఏవి జర్మినేట్ అవుతాయి అన్నది మరి నాకైతే తెలియదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి పెట్టుకోవడం. నా గార్డెన్లో రేర్ వెరైటీస్ ఇదే ఫస్ట్ టైం అండి వేయడం. అన్నీ నాటువే వేసుకుండేదాన్ని నేను. బీర, ఆనప, ఆ తర్వాత కాకర, తెల్ల కాకర అయితే లాస్ట్ టైం వేసానండి. ఇప్పుడు ఇవి సార్ ఇచ్చినవన్నీ కూడా ఇవన్నీ రేర్ వెరైటీస్ అండి. ఇవి కాయలు కాస్తే నాకు ఉండే ఆనందమే వేరండి. అంతవరకు మొక్కనైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏదో విత్తనం వేసాం కదా అని కాదు కదా, దానికి రోజు వాటరింగ్ చేయాలి, నీడ పట్టున ఉంచుకోవాలి, చూసుకోవాలి జాగ్రత్తగా. టబ్బుకు సరిపడా మనం ప్లాంట్స్ని అయితే ఉంచుకోవాలండి. కాబట్టి ఈ టబ్బు కూడా అయితే సరిపోదు ఈ 6 విత్తనాలకిను. ఇప్పుడైతే 7 ఫీట్ సొర అన్నారండి. 7 అడుగులు ఉంటుందంట సొర. మరి నేను ఇచ్చే పోషకాలకి అవి ఆ 7 అడుగులు అయితే రావాలి. మరి అవి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు. అవి కూడా 3 సీడ్స్ అయితే ఇచ్చారండి. ఇది కూడా 100 రూపీస్ టబ్బు, పెద్ద టబ్బేనండి ఇది. ఇందులో అయితే ఈ 3 వేసుకుంటున్నాను. ఈ విత్తనాలన్నీ వేసుకున్నాక వాటరింగ్ చేస్తానండి. ఆయన ఇచ్చిన 25 రకాల సీడ్స్కి కూడా నేను ప్రస్తుతం 6 రకాలే వేసుకున్నానండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఒక వారం రోజులు పోయాక మళ్ళీ మిగిలినవి నేను టబ్బులన్నీ ప్రిపేర్ చేసుకొని నేను వేసుకుంటానండి, మిగిలిన సీడ్స్ కూడాను. నేను కొన్న విత్తనాలు ముందే కొన్ని టబ్బుల్లో వేసుకోవడం వల్ల అయితే ప్లేస్ లేదు, అందుకనే ఈ విధంగా అయితే చేసుకున్నాను.
ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాం. ఈ టబ్బులో అయితే ఎక్కువైపోయి బీరపాదులు, అలాగే తోటకూర, పాలకూర ఇలా ఎక్కువ వేయండి. చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి తోటకూర, అవి కూడా తీసేసుకుంటాను. ఇన్ని మొక్కలు అయితే కొంచెం బీరకాయలు రావడం అయితే తగ్గుతాయండి, బలం ఉండాలి కదా కాయలకి. ఇది ఇంతకుముందు వేసుకున్న పాలకూర అండి. ఇది ఇలా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటున్నాను. కొంచెం లేట్ అయ్యింది, నేను ఈసారి కొంచెం ముదిరింది ఆకైతే. ఈ టబ్బులో బీర పాదులు అయితే ఉన్నాయండి 2, అలాగే చిన్న కాకర అయితే వచ్చింది. ఈ 2 అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే గంగవల్లి కూర ఉన్నదండి, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. ఈ టబ్బు నాకు ఖాళీ అవుతుంది, ఇంకేమైనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూశారు కదండి వీడియో. సారి ఇచ్చిన విత్తనాలు ఏ విధంగా వేసుకున్నాను అన్నది, అలాగే ఆకుకూరలన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను. మరో మంచి వీడియోతో కలుస్తానండి. నమస్తే.